రైతు సోదరులందరికీ నమస్తే. నా పేరు మీ పులగం పూర్ణారెడ్డి. నేను మీ మోడర్న్ ఫార్మింగ్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. దోమ మందులు, పురుగు మందులే కాకుండా మనం మొక్కకి న్యూట్రియంట్స్ కూడా అందించాలి. మనం చాలా మర్చిపోతున్నాం. మనకి ఎలా అంటే, మనకి ఆరోగ్యం బాగోలేనప్పుడు మనం మెడిసిన్ వేసుకుంటాం, కానీ దాంతోపాటు ఈ ఫ్రూట్స్ తింటూ ఉంటాం. యాపిల్స్ కానీ లేకపోతే దానిమ్మ కానీ ఇలాంటివి తింటూ ఉంటాం. అలానే మొక్కకు కూడా దానికి జబ్బు చేసినప్పుడు పురుగు మందులు లేకపోతే తెగులు మందులు ఇస్తున్నాం, కానీ దానికి ఎటువంటి న్యూట్రియంట్స్ కూడా అందించాలి అనే దాని గురించి కూడా మనం తెలుసుకోవాలి. అయితే ఈ సమయంలో మనం పొలంలో ఎటువంటి న్యూట్రియంట్స్ అనేవి వాటిని ఇస్తే మనకి కాయ అనేది సైజు మంచిగా వస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా మనకి కాయ సైజు కానీ క్వాలిటీ కానీ కాయ లోపల గింజ కానీ లూజ్ లేకుండా బిర్రుగా పట్టడానికి మనం ఎటువంటి మందులు పిచికారీ చేసుకుంటే బాగుంటుంది నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఇప్పుడు ఆ కాయ బిర్రుగా పట్టడానికి, షైనింగ్ రావడానికి, కలర్ రావడానికి చెప్పేటువంటి న్యూట్రియంట్స్ ఇప్పుడు నేను మీకు చెప్తాను. అవి వచ్చేసి కాల్షియం, బోరాన్, మెగ్నీషియం, సల్ఫర్. ఈ 4 ఎలిమెంట్స్ ఉన్నటువంటి న్యూట్రియంట్స్ని మనం ఈ టైంలో వాటికి ఆహారంగా ఇస్తే మనకి కాయ అనేది షైనింగ్గా వస్తుంది. అలాగే దాని లోపల ఉన్నటువంటి గింజ అనేది బాగా సైజు ఉండి కాయ మొత్తం కూడా లూజ్ లేకుండా టైట్గా పట్టి మనకి కాయలు అనేది తూకాలు రావడానికి ఉపయోగపడుతుంది. మరింత ఇన్ఫర్మేషన్ కోసం మీరు ఈ మోడర్న్ ఫార్మింగ్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకొని నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు వస్తుంది. ఇంకా ఈ మిరప తోటలే కాకుండా చాలామంది చాలా రకాల పంటలు వేస్తున్నారు, లైక్ మొక్కజొన్న ఇలాంటివి. వాటి గురించి కూడా చెప్తాను.